మాట కాదు. మాట కాదు. ఈ త్రిత్వం అనే మాటను దేవుని భక్తులు లేక మేధావులు ముగ్గురు వ్యక్తులు కలిసి ఉన్న దేవుణ్ణి త్రిత్వము అని పిలుస్తారు. త్రిత్వం అనగా ముగ్గురు ఆ వ్యక్తులు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు వ్యక్తులతో మిళితమైన దేవుడు అని అర్థం. అయితే దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులు. ఇది ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఎంతమంది వ్యక్తులు? ముగ్గురు వ్యక్తులు. అది మనము గ్రహించవలసిన విషయం. హలో హలో సో ఈరోజు మనం చదివేటువంటి పాఠము త్రిత్వం. అంటే దీనిలో యూదులు, ముస్లింలు, క్రైస్తవులు దేవుడు ఒక్కడేనని నమ్ముతారు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులు. యూదులు, ముస్లింలు దేవుడు ఒక్కడేనని నమ్ముతారు, కానీ క్రైస్తవులు దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని నమ్ముతారు. సో కాబట్టి ఇది ఈ మూడు మతాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ముందు దేవుడు ఒక్కడేననే మాట చదువుకుందాము. రెండవది దేవుడు ముగ్గురు వ్యక్తులు అనే మాట చదువుకుందాము. తర్వాత దేవుడు ముగ్గురు వ్యక్తులు ఎలాగ కలిసి ఉంటారో అనే విషయం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వాక్యం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వాక్యం. నేను యెహోవాను, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. అంటే దీనిని బట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి ఆలోచన మనకి తెలుస్తుంది. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెహోవా అనేటువంటి మాట సృష్టికర్త. యెహోవా అనే మాటకు అర్థము సృష్టికర్త. నేనే సృష్టికర్త. తర్వాత రెండవ వాక్యం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వాక్యం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు. ఓకే, ఇక్కడ కూడా యెహోవా అనే మాట ఉపయోగించాడు. యెహోవా అంటే ఏం అర్థం చెప్పాను? సృష్టికర్త అని అర్థం. ఆయన అంటాడు దేవుడైన యెహోవా అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఒక్కడే అని అర్థం. రెండవ దేవుడు లేడు, ఒక్కడే దేవుడు. తర్వాత ద్వితీయోపదేశ కాండము 4:35. ద్వితీయోపదేశ కాండము 4:35. అయితే యెహోవా దేవుడనియు, యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి ఒకడు లేడనియు వేరొకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడును. అది నీకు చూపబడెను. వండర్ఫుల్. దేవుడు ఒక్కడే అని నువ్వు తెలుసుకోవటానికి దేవుడు నీకు అది చూపించాడు అని చెప్పాడు. అంటే అది చూపించాడు అని అంటే వాక్య సారాంశం, దానిలో ఆ అధ్యాయంలో ఉన్న వాక్య సారాంశము దేవుడు ఎవరో అనే దానిని తెలియచేస్తుంది. ఒక్కడే దేవుడు అన్నాడు. మనకి ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే ఒక్కడే దేవుడు అంటున్నారు, ముగ్గురు వ్యక్తులు ఎలా ఉన్నారు? అది మనము ఈ పాఠం చదువుతున్న కొలది మీకు అవగాహన వస్తుంది. 1వ కొరింథీ 8వ అధ్యాయము 6వ వాక్యం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఓకే, మరలా చదవండి. దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఓకే, ఇక్కడ దేవతలకి దేవుడికి మధ్య బోధన చెప్పాడు.
భేదం చెప్పాడు. దేవతలు అనేకమైన ఉన్నాయంట. దేవతలు అనేకములై ఉన్నాయి, కానీ దేవుడు మాత్రము ఒక్కడేనని స్పష్టంగా వివరించాడు ఇక్కడ. ఓకే, ఇంకొక వాక్యం చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వాక్యం. నేను తప్ప వేరొక నేను దేవుడు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే దాని అర్థం వేరొక దేవుడు లేడు. ఒకవేళ ఎవరైనా ఇంకొక దేవుడు ఉన్నాడని ఆరాధన చేస్తే అది దేవుడు కాదు, దేవతలు. ఈ భేదం తెలుసుకోవాలి మీరు. ఈ యెహోవా తప్ప, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్తే, ఒకవేళ మీరు ఎవరినైనా ఆరాధన చేస్తుంటే అది దేవుడు కాదు, అది కేవలము దేవత. దేవతలకి దేవుడికి మధ్య వ్యత్యాసం చెప్తా. దేవతలు ఈ లోకాన్ని సృష్టింపలేము. తర్వాత దేవతలు కాలపరిమితి గలవాడు, సృష్టింపబడ్డవాడు. సో కాబట్టి ఈ దేవతలను దేవుడు నశింపచేస్తాడు. వాళ్ళు ఎంతకాలం బ్రతికినా కూడా వాళ్ళని నశింపచేస్తాడు. కానీ దేవుడికి కాలపరిమితి లేదు. దేవుడు సృష్టించగలడు. తర్వాత దేవుడు నాశనం కాడు. ఏ శక్తి కూడా ఆయనని నాశనము చేయలేదు. అది దేవుడు. సో తర్వాత దీనిలో 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 14వ వాక్యం చదువు. యెహోవా యెహోవా దేవా యెహోవా ఇశ్రాయేలీయుల దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండి నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. వండర్ఫుల్. చాలా చాలా వివరంగా చెప్పాడు ఇక్కడ. ఇంకొక దేవుడు లేడు అని ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యమైన అర్థం. నిబంధన స్థిరపరుస్తాడు అన్నాడు. నిబంధన స్థిరపరుస్తాడు అని అంటే మనలను దేవుని ప్రజలుగా అంగీకరిస్తాడు. అది నిబంధన స్థిరపరుస్తాం. అదే మొట్టమొదటి దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన. ఆయన ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా అంగీకరించి వారితోటి నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు అనే ఒడంబడిక నిబంధనను చేశాడు. నేనే ఆ ఒడంబడిక చేస్తానని చెప్పాడు. నీ వంటి దేవుడు లేడు అంటే దేవుడు ఒక్కడేననే భావము దీనివల్ల మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథము 43:10. యెషయా గ్రంథము 43:10. 4వ లైన్ నుంచి చదవండి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నా తరువాత ఏ దేవుడును ఉండడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. అంటే వీళ్ళు ఆరాధన చేసేది ఎవరినమాట? దేవుళ్ళు కాదు, దేవతలను. దేవతలు అనబడినవి అనేకమన్నను, దేవుడు ఒక్కడే. అంటే వీళ్ళందరూ యెహోవా దేవుని కాక వేరే దేవుళ్ళని ఆరాధన చేసే వాళ్ళందరూ దేవతలను ఆరాధన చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు యెషయా గ్రంథము 46:9 2వ లైన్ నుంచి చదవండి. యెషయా గ్రంథము 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. మనం అంతే. చాలా మంది అంటారు ఏ దేవుడు అయితే ఏంటండి కదా, చాలాసార్లు అంటారు కదా. ఈయనేమంటాడు ఏ దేవుడు లేడు అంటాడు. అంటే దాని అర్థము అలాగూ ఆరాధన యెహోవా దేవుడు కాక ఎవరినైనా వేరే వాళ్ళని ఆరాధన చేసేవారు వారు దేవతలను ఆరాధన చేస్తారు. సో క్లియర్. మళ్ళా ఈ వాక్యం మొదటి నుంచి చదువమ్మా.
చాలా పూర్వమున చాలా పూర్వమున జరిగిన వాటిని జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. లేడు. నేను దేవుడను, నేను దేవుడను, నన్ను పోలినవాడు నన్ను ఎవడునూ లేడు. పోలినవాడు ఎవడునూ లేడు. ఎవ్వడును లేడు. ఆమేన్. వండర్ఫుల్ అండి. ఆఖరికి దేవుడు ఒక్కడేననే మాటకి చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆ ఒక్కడే ఎవరో కూడా వివరిస్తున్నాడు. ఆ ఒక్కడే ఎవరు? యెహోవా అని చెప్పాడు. యెహోవా అనే మాటకు అర్థం ఏం చెప్పాను? సృష్టికర్త. సో ఆయన మాత్రమే దేవుడు. తక్కిన వేరే వేరే వాళ్ళు ఆరాధన చేసేటువంటి ఈ దేవతలు అవి అవి దేవతలే కానీ దేవుడు కాదు. అది దాన్నే దేవతా ఆరాధన అంటాం. దైవారాధన కాదు, దేవతా ఆరాధన. సో కాబట్టి ఇప్పుడు దీనిలో మనము చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నాం. దేవుడు ఒక్కడే. ఆయన పేరు యెహోవా. యెహోవా అంటే సృష్టికర్త. ఆయన ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే దేవుడు. అది మనం గుర్తుంచుకోవాలి. సరే, తర్వాత ఈ దేవుడు అనేటువంటి పేరు హీబ్రూ భాషలో ఎల్, ఈఎల్. ఈఎల్ అంటే దేవుడు లేక దైవత్వము కలిగిన వ్యక్తి. ఎల్, ఈఎల్. తర్వాత దానికి ఏమంటారు? ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ. ఇలోహిం, ELOHIM. ఇలోహిం. ఇలోహిం అంటే దైవత్వము కలిగిన వ్యక్తులు. దైవత్వము కలిగిన వ్యక్తులు. కాబట్టి దేవుడు అనేటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో ఇలోహిం అనేటువంటి మాట నుంచి వచ్చింది. ఎల్ అనే మాట ఇలోహిం. సో సాధారణంగా ఇలోహిం ఎల్ అనే మాట వేరే వేరే మాటలకు కూడా కలుపుతారు. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తుడైన దేవుడు. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తుడైన దేవుడు. ఇలోహిం అంటే దైవత్వము కలిగిన వ్యక్తి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యములో ఇలోహిం అనే మాట ఉపయోగించి హీబ్రూలో దాన్ని మనం ఇంగ్లీష్లోకి తెలుగులోకి తర్జుమా చేసుకున్నాం. మనం తెలుగులో తర్జుమా చేసుకున్న వాక్యం చదువుదాం. ఆదికాండము 1:1. ఆదియందు దేవుడు ఆదియందు ఆదియందు దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను భూమి ఆకాశములను సృజించెను. ఓకే, ఇక్కడ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే ఇక్కడ మన ఐడియా ఏమంటే మనకి ఎలా ఆలోచన వస్తుందంటే ఒక్కడే సృష్టించాడు అనేటువంటి ఆలోచన వస్తుంది దీనిలో. నేనేం చెప్పాను? ఈ ఆది అందు దేవుడు అనేటువంటి మాట ఇలోహిం. ఇలోహిం అంటే దైవత్వము కలిగిన వ్యక్తులు. ఆది అందు దైవత్వము కలిగిన వ్యక్తులు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందు దైవత్వము కలిగిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ఈ లోకాన్ని సృష్టించారు. ఇలోహిం దైవత్వము కలిగిన వ్యక్తులు. దీనిలో మనము క్రిస్టియన్స్గా మనం అంగీకరించేది ఏమిటంటే దైవత్వం కలిగిన ఈ వ్యక్తులకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. సో కాబట్టి ఇక్కడ ఇలోహిం అనేటువంటి మాట నుంచి దేవుడు అనేటువంటి పదం వచ్చింది. దేవుడు అనేటువంటి ఈ పదము ఆ హీబ్రూ భాష దాని అర్థాన్ని ప్రకారము దైవత్వము కలిగిన వ్యక్తులు ఈ భూమిని సృష్టించారు. ఓకే, ఇప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. నిర్గమకాండము 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి వాటిలో ఉన్న సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. 6 రోజుల్లో దేవుడు ఈ లోకాన్ని అంతటినీ సృష్టించాడు అని చెప్పాడు. అక్కడ వరకు బాగుంది. కానీ దానిలో ఆయన ఉపయోగించిన మాట యెహోవా. అంటే యెహోవా అనేటువంటి ఈ పదము త్రిత్వంలోకి వర్తించదు. ఆయన ఒక్కడనే దాని మాటకే అది వర్తిస్తుంది. ఇలోహిం అనే మాట ఉపయోగించినప్పుడు మాత్రం
ముగ్గురికి వర్తిస్తుంది. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు అని చెప్పాడు. మనందరికీ వెంటనే ఏం ఐడియా వస్తుందంటే, తండ్రి అయిన దేవుడు ఈ వాక్యాన్ని బట్టి లోకాన్ని సృష్టించాడని మనకు అర్థం అవుతుంది. అయితే ఈ దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు అనే మాటను మనం అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు, ఒక్కొక్క వాక్యం చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు ఎవరు ఆది వాక్యం అనే మాట ఉపయోగించాడు ఇక్కడ. ఇక్కడ దేవుడు అనే మాట ఉపయోగించలేదు. తర్వాత పేరేది చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆది యందు వాక్యం ఉండేది. మీకు వాక్యం అంటే ఎవరో మీకు తెలిసిందా? అర్థం చేసుకున్నారా? ఎప్పుడైనా చెప్పానా? జీసస్ అండి. వాక్యం అనగా జీసస్. యేసుక్రీస్తు. రైట్. వాక్యం అంటే యేసుక్రీస్తు. అంటే ఆది యందు వాక్యం ఉండేను అంటే యేసుక్రీస్తు. ఏమ్మా, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ తర్వాత వాక్యం చదవండి. 2వ వాక్యమో 3వ వాక్యం. కలిగి ఉన్నది ఏదియు కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలుగులేదు. ఎంత చక్కగా చెప్తున్నాడు. కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే సృష్టింపబడింది ఏదైనా యేసుక్రీస్తు లేకుండా అది సృష్టింపబడలేదు అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు అని అర్థం. ఓకే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తులు సృష్టిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత అది ఎంతవరకు వాస్తవమో హెబ్రీ 1, 2 ఆఖరి లైన్. హెబ్రీ 1, 2 ఆఖరి లైన్. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. వండర్ఫుల్. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి తండ్రి అయిన కాదు, కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ద్వారా ఈ లోకాన్ని అంతటిని సృష్టించాడు. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ సృష్టి అంతటిని చేశాడు. మీరు మీ పొలాన్ని పంట కోసేటప్పుడు మాట్లాడేటప్పుడు మా పొలంలో అంతా పంట కోసేసాను, దాన్ని అంతటిని నూరు చేశాను, దాన్ని అంతటిని సమకూర్చి నేను మార్కెట్లో అమ్మేశాను అంటాడు. కానీ ఆయన ఒక్కడే ఆ పొలం అంతా కోసాడా? ఒక 20 మందినో 15 మందినో మనుషులను ఉపయోగిస్తాడు, కానీ ఆయనే చేశాడని చెప్పుకుంటాడు. అలాగే ఇక్కడ దేవుడు సృష్టికర్త. ఆయన కుమారుని ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. అంతకుముందు మనం చదివిన వాక్యము సమస్తము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. అది యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను మనం చూచాము ఎలోహిం అనేటువంటి మాటలో. ఇప్పుడు ఇంకొక వాక్యం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. ఎలయనగా ఐదో లైన్ చదవండి. ఐదో లైన్ చదవండి. సర్వమును ఆయన సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. వెరీ గుడ్. అంటే మొత్తం ఆయన ద్వారా చాలు సృష్టి సమస్తము ఎవరి ద్వారా సృష్టింపబడిందని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడింది. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించానని హెబ్రీ 1:2లో చదువుకున్నాం. కొలస్సీ 1:16లో సర్వమును ఆయన ద్వారా ఆయన యందు సృష్టింపబడింది. యేసుక్రీస్తు నందు సృష్టింపబడింది. ఓకే, ఇప్పుడు వరకు ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించానంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు వాళ్ళ ఉనికి దీనిలో ఉన్నట్లుగా మనము నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండము చాలా మంది ఏమంటారంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు లేడు అంటాడు. సాధారణంగా అంటారంటే పాపం బైబిల్ ఎక్కువ చదువుకోరు అనుకుంటే వాళ్ళకి ఏదో తెలిసిన తక్కువ దాంతో అదే చాలా గొప్ప విషయం అనుకుని
వాళ్ళు మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో లేడు. పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు దినం మందు మాత్రమే, అక్కడి నుంచి మాత్రమే ఆయన ఉనికిలో ఉన్నాడు. అజ్ఞానం అది. పరిశుద్ధ గ్రంథం బాగా తెలియకపోవటం చేత అలా మాట్లాడతారు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యంలో మీకు పరిశుద్ధాత్ముడు కనపడతాడు. చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, భూమి చీకటి అగాధ నిరాకారముగాను జలముల పైన కమ్మి ఉండెను. మీరు అలా కలిపి చదవకూడదు. సూ- మళ్ళా చదవండి. భూమి నిరాకారముగాను అది భూమి నిరాకారముగాను నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యముగాను ఉండెను. అది భూమి ఉండెను. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. కంటిన్యూ. చీకటి అగాధ జలము పైన చీకటి అగాధ కమ్మి జలము ఉండెను. పైన కమ్మి ఉండెను. తర్వాత కమ్మి ఉండెను. దేవుని తర్వాత ఆత్మ దేవుని ఆత్మ జలముల పైన వండర్ఫుల్. జలముల పైన అల్లాడుచుండు. సృష్టిలో ముగ్గురిని మనం చూస్తున్నామండి ఇక్కడ. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటకు అర్థము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురు సృష్టిలో ఉన్నారు. ముగ్గురు కలిసి ఈ సృష్టిని చేశారు. తండ్రి అయిన దేవుడు వీరి చేత సృష్టిని జరిపించాడు. కాబట్టి ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకుంటామంటే, యెహోవా అనే నామకరణం కలిగిన దేవుడు, ఆయన ఎలోహిం, ఆయన త్రిత్వంలో ముఖ్యమైన వ్యక్తి. ఆయన తక్కిన ఇద్దరు వ్యక్తులతో ఈ లోకాన్ని సృష్టించాడు. ఓకే, అందుకే భూమి దీనిలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యంలో భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండేను కదా, దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండాను. ఎంత వండర్ఫుల్గా చెప్పాడు. కాబట్టి ఇక్కడ సృష్టిలోనే మీరు ముగ్గురు వ్యక్తులను చూస్తారు. సృష్టించినది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఓకే, లెట్స్ కంటిన్యూ. తర్వాత వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 26. ఇందులో ఇప్పుడు మనం చదవబోయే వాక్యాల్లో ఒక్క మాట మీకు కామన్ గా ఉంటది. చదవండి. ఆదికాండం 1:26. దేవుడు మన దేవుడు స్వరూపమందు ఉమ్, మన పోలిక చొప్పున నరులను దేవుడు చేయుదుము. అమ్మ మన దేవుడు స్వరూపమందు అందులో ఒక మాట వదిలేస్తున్నారు మీరు. దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన పోలిక చొప్పున. చాలమ్మ. మన అంటే దేవుడు, మన అంటే ఏంటన్నమాట అర్థం? దేవుడు ఒక్క వ్యక్తి కాదు. చాలా మందికి ఇదే చాలా పెద్ద ప్రాబ్లం. మన అనే మాట ఎప్పుడు అంటాము? నేను, మేము. సో ఇక్కడ దేవుడు మన పోలికనందు నరుని చేయదమని వాళ్ళు నిశ్చయించారు. మన పోలికనందు. తర్వాత మన అనేటువంటి మాట ఆదికాండము 11:7. కనుక కనుక మనము దిగిపోయి చాలు. మనము దిగిపోయి అంటే మనము అనేది ఒక్కళ్ళకి వాడతామండి ఎప్పుడైనా? మనము అనే మాట ఒకటి కంటే ఎక్కువ. అంటే ఇది త్రిత్వం గురించి చెప్పబడుతుంది. మన పోలికను చొప్పున నరుని చేద్దామన్నాడు. మన పోలిక మనము దిగిపోదాం అంటే బైబిల్ గోపురం కట్టుతున్నప్పుడు దేవుడు ఆయనే త్రిత్వము స్వయంగా వారే వచ్చి దీన్ని చూడాలని దిగి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వాక్యం. దీనిలో మన అనే మాట ఆ 2వ లైన్లో ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వాక్యం ఆఖరి లైన్, 2వ లైన్. ఆదాము మనలో ఆదాము ఒకని వంటి వాడాయెను. ఆదాము మనలో ఆ, ఒకని వంటి వాడాయెను. మనలో. విన్నారా? కాబట్టి ఇక్కడ సృష్టి చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఆ తర్వాత సృష్టిని నడిపించినప్పుడు కూడా మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. తర్వాత ముగ్గురు వ్యక్తులు కలిపి 2 వాక్యాల్లో ఉన్నది మనం చదువుకుందాము. మత్తయి సువార్త 3:16-17. ఓకే సార్, వందనాలు. గనుక గనుక అతడిలాగు
సారీ సారీ సార్ ఆదికాండం 3 సార్ మత్తయి సువార్త చెప్పారు సరే సార్. మత్తయి సువార్త రైట్ మత్తయి సువార్త 3:16-17 సార్. యేసు యేసు బాప్తిస్మం పొందిన వెంటనే బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి నేలలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఆ మరియు ఆ ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఓకే. తర్వాత ఒక శబ్దము ఆకాశం నుండి ఓకే. వచ్చెను. ఇప్పుడు మీరు ఈ వాక్యంలో ముగ్గురు వ్యక్తులు కనిపించారా? కనిపించారు సార్. ఎంత చక్కగా ఎంత చక్కగా చెప్తాడో చూడండి. ఆయన బాప్తిస్మం పొంది నీటిలో నుంచి పైకి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంభవం చెప్పాడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది పైకి వస్తున్నారు. పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో ఆయన మీదకి వచ్చాడు. అప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ రెండు వాక్యాల్లో కలిపి ముగ్గురు వ్యక్తులను సూచిస్తున్నాడు. అందుకని ఈ బాప్తిస్మం అనేది ఇచ్చినప్పుడు దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలో చెప్పాడు. మత్తయి సువార్త 28:12 మత్తయి సువార్త 19 మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు చాలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఇప్పుడు త్రిత్వం అనేది ఎవరు అనేది ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. దేవుడు అనేటువంటి మాట మన పరిశుద్ధ గ్రంథము లేక మనము హీబ్రూ భాషలో నుండి ఇంగ్లీష్లోకి తర్వాత తెలుగులోకి వేరే భాషల్లోకి తర్జుమా చేయబడిన ఈ గ్రంథము ఈ త్రిత్వం అనేది ముగ్గురు వ్యక్తులను సూచిస్తుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఇంకొక వాక్యం చదువుదాం. 2 కొరింథీ 3:14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికి తోడయుండును గాక. ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులను గురించి మాట్లాడాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన పరిశుద్ధాత్మని యొక్క సహవాసం. కాబట్టి ఇది సాధారణంగా సంఘములో ఆరాధనలో సభను ఆశీర్వదించేటువంటి మాటలు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. దీనిని బట్టి దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులు అనేటువంటి విషయము మనం గ్రహిస్తాం. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న ఇలిస్ట్రేషన్ సూర్యుడి గురించి. సూర్యుడు ఒక్కడే కానీ సూర్యుడిలో వెలుతురు ఉంది, సూర్యుడిలో వేడి ఉంది, సూర్యుడిలో శక్తి ఉంది. 3 లైట్, వెలుతురు, వేడి, ఉష్ణము, తర్వాత శక్తి. కాబట్టి అలాగే దేవుళ్ళో కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని ఈ వాక్యాలను బట్టి మనము నేర్చుకుంటాం. తర్వాత ఇది అపోస్తుల కార్యములు 2:32. అపోస్తుల కార్యములు 2:32. ఈ దేవుడు ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. 33 కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది. చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ముగ్గురు వ్యక్తులను చూస్తాం. చూడండి, యేసును దేవుడు లేపాను, తర్వాత పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు వ్యక్తులు ఈ టెక్స్ట్ లో మనము చూస్తాం. ఓకే. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4:6. గలతీయులకు రాసిన పత్రిక 4:6. ఓకే సార్. కొలసి అని ఇచ్చారు సార్. మరి సరే గలతి చదవండి, కొలసి కాదు.
అది ఓకే పొరపాటు రాసి ఉంటాను నేను. ఓకే ఓకే. ఓకే, గలతి ఎంత సార్? 4:6. 4:6. ఓకే అండి. మరియు ఉమ్. మీరు కుమారులై ఉన్నందున మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి నాయన తండ్రి అని మొరపెట్టు అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను తన కుమారుని ఆత్మను. దేవుడు మన హృదయాల్లోనికి పంపెను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనిలో కూడా మీకు ముగ్గురు కనబడతారు, ముగ్గురు వ్యక్తులు. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి పంపెను అమ్మా పంపెను. పంపెను. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే దేవుడు ఒక్కడే, వారిలో ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి వాక్యాలు మనం చదువుకున్నాయి, దేవుడు ఒక్కడే నేను చదువుకున్నాం. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం అంటే ఒక్కడే దేవుడు, కానీ అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అది ఎలాగో సాధ్యమో మీకు ఒక ఉదాహరణ చెప్పాను. సూర్యుడు ఒక్కడే, కానీ సూర్యుడిలో 3 ఉన్నాయి. అలాగూ దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు సమానమైన తత్వము కలిగిన వారు. తర్వాత యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి తన నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఓకే, ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రభు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు, అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని చెప్పాడు. కాబట్టి ఈ వాక్యంలో ముగ్గురు వ్యక్తులను మనము గ్రహిస్తాం. తర్వాత వాక్యం యోహాను 15:26. యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. చాలమ్మా, ఇందులో మీకు ముగ్గురు చూసారా? తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త. ముగ్గురు వ్యక్తులు మీకు దీనిలో కనిపిస్తారు. సో కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేటువంటి విషయము మనం ఎలా అర్థం చేసుకుంటాం? దాన్ని మీకు కొంచెం వివరిస్తాం. దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులు అనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఒక్కసారి మీరు నాతో, ఇది మన పాఠంలో నేను పొందుపరిచిన వాక్యం కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి. విశ్వాసము నిరీక్షింపబడు. చదవండి. ఒకసారి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అది సంగతి. మనకి ఏదైతే అర్థం కాదో, ఏదైతే మన కంటికి కనిపించడం లేదో, ఏదైతే మనకింకా రుజువు పరచలేదో, దానిని దేని ద్వారా తెలుసుకుంటామన్నాడు? విశ్వాసం ద్వారా. అది సంగతి. మనము ఎక్కువ భాగము ఇహలోక సంబంధమైన పాఠ్య గ్రంథాలు కానీ, ఇహలోక సంబంధమైన పాఠాలు కానీ మనం చదువుతున్నప్పుడు మనకి కొన్ని అక్కడ మనం అనుసరించిన విషయాలు కొన్ని మనకు కనిపిస్తాయి. కానీ మనము అటువంటి దృక్పథంతో పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మనము విశ్వాసం ద్వారా ఏదైతే మనం అర్థం చేసుకోలేదో అది ఇక్కడ అర్థం చేసుకోవడానికి సహాయం చేయబడుతుంది. అంటాడు, విశ్వాసం ద్వారా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఎంత వండర్ఫుల్ గా వివరించాడండి పౌలు. అదృశ్యం అంటే మన కంటికి కనిపించట్లేదు, అది కానీ ఉంది. అలాగే దేవుడు అనే ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడినప్పుడు ముగ్గురు వ్యక్తులను మనం వేరువేరుగా చూడలేకపోవచ్చు, కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు,
పరిశుద్ధాత్ముడైన దేవుడు, వారు ఉన్నారు అనేటువంటి విషయము మనము విశ్వాసం ద్వారా తెలుసుకుంటాం. ఓకే, తర్వాత ముగ్గురు వ్యక్తులు ఉన్న వాక్యం ఇంకోటి చూద్దాం. అపోస్తుల కార్యములు 1:4. ఆయన వారిని కలుసుకొని ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, ఇలాగో ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఓకే, ఈ వాగ్దానం ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనం అంతకుముందు చదివిన వాక్యాల్లో యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్ముడిని పంపుతానని వాగ్దానం చేశాడు. అది తండ్రి యొద్ద నుంచి ఆ పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేశాడు. ఆ పరిశుద్ధాత్ముడి గురించే ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నది, కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వ్యక్తులు ఈ వాక్యంలో మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుడు ఒక్కడే, కానీ దానిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని మనకు అవగాహన కావాలని అంటే విశ్వాసం కావాలి. మనకి జ్ఞానమునకు విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉందండి. మనకి ఎక్కువ చదువుకున్న మనుషులకి ఎక్కువ సందేహాలు వస్తాయి, తక్కువ చదువుకున్న వాళ్ళకి తక్కువ సందేహాలు వస్తాయి. అందుకే దరిద్రులు విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు యాకోబు 2:5. దరిద్రులు విశ్వాసమందు భాగ్యవంతులు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు. ఎక్కువ తెలిసిన వాళ్ళకి ఎక్కువ సమస్య, అనేకమైన ప్రశ్నలు. వీటన్నిటిని తీసుకొచ్చి విశ్వాసం దగ్గర పెడితే విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పాడు. కాబట్టి దీనిని ఆదిలో మనము పూర్తిగా అర్థం చేసుకోలేము, కానీ విశ్వాసం ద్వారా అంగీకరించాలి. ఆ తరువాత దేవుడు మనకు ఆయన తాను బయలుపరుచుకుంటాడు, మనం అర్థం చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇంకొక వాక్యం చదువుదాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వాక్యం. చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. భార్యను హత్తుకొనుడు అని చెప్పేదాకా పర్లేదండి, బానే ఉంది. కానీ వారు ఏక శరీరులై ఉందురు అన్నాడు. మీరు వివాహం చేసిన, నేను చాలా వివాహాలు చేశాను. ఈ మాట పెళ్లిళ్ళలో తరచుగా చదువుతాం, ఏక శరీరం. వాళ్ళు ఏక శరీరులు అయ్యారండి. దాని అర్థం, ఆ మాటకు అర్థం ఏంటంటే వారు ఐకమత్యంతో ఉంటారని అర్థం. కుటుంబంలో వారు ఐకమత్యంతో ఉంటారు. వారు ఒక్క మాట మీద ఉంటారు, ఒక్క మనసు మీదతో ఉంటారు. అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు, అందరూ ముగ్గురు కలిపి ఒకే శరీరంలో లేరు, లేక ఒకే వ్యక్తిలో లేరు. ముగ్గురు వ్యక్తులు వేరు వేరు. వాళ్ళు భార్యాభర్తలు ఏక శరీరులు అయిందురు అని చెప్పిన మాట ఎలాగో అలాగే వారు కూడా ముగ్గురు వ్యక్తులు ఉంటారు, కానీ వారు ఏకమై ఉన్నారని మనం గ్రహిస్తాం. వారు ఏక శరీరులు అయ్యుందురు అంటే ఒకే తత్వం, ఒకే ఆలోచన, ఒకే విధమైన జీవిత విధానం. అదే వివాహం అంటే. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడెక్కడో బ్రతికారు, వాళ్ళెవరో వీళ్ళెవరో తెలీదు. కానీ ఇప్పుడు వివాహం ద్వారా జతపరచబడిన వీరికి ఒక నూతనమైన హోదా వచ్చింది. ఇద్దరు కలిసి బండిని లాగటం, ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం, ఇద్దరు కలిసి సంసారాన్ని జరిగించడం. అదే విధంగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, వాళ్ళు ముగ్గురు కలిపి త్రిత్వం అని పిలువబడిన వీరు ఈ లోక కళ్యాణాన్ని నడిపిస్తారు. ఆఖరి వాక్యం యోహాను సువార్త, మన లెక్కలో లేదు ఇది, 17వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. ఎవరైనా చదవచ్చు. 17 యోహాను సువార్త 17:11. నేనికను లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన, చాలు, అక్కడ వరకు చాలు. ఏకమై ఉండునట్లు అంటే
మనము ఏక మనసు కలిగి ఐకమత్యంతో మనం ఉన్నట్లు వారు కూడా ఉండాలి అని మనకి ఈ వాక్యం బోధిస్తుంది. దేవుని ప్రజలు అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడే దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అదే త్రిత్వం అంటే. ఇది మనకి ఎలా అర్థమవుతుందని చెప్పాడు? విశ్వాసం ద్వారా దీన్ని మనము గ్రహిస్తామని చెప్పాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించనుగాక. ప్రార్థన చేస్తాను. తర్వాత మీకు ఎవరికైనా ప్రశ్న ఉంటే చెప్పొచ్చు. కుమారి గారు ఆ తర్వాత సాక్ష్యం చెప్పొచ్చు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, మా సహోదరులు వేరు పట్టణాల నుండి, గ్రామాల నుండి పరిశుద్ధ లేఖనము చదువుకోవటానికి కూడి వస్తున్నారు. ఈ బిడ్డలను మీరు ప్రత్యేక రీతిగా దీవించండి. వారు చదవబడుచున్న లేఖన భాగాలు అవగాహనములో వారు అర్థం చేసుకుని వాటిని తెలుసుకుని అంగీకరించి విశ్వాసంతో ముందుకు సాగునట్లు సహాయం చేయండి తండ్రి. ఈ జూమ్ అనేది మహా గొప్ప వరం. ఎక్కడెక్కడున్న వారు ఆసక్తి గల వారికి ఈ వాక్యము ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభువా, ఈ విధంగా చదువుకుంటున్న ఈ బిడ్డలు దేవుడి గూర్చి, దేవుని తత్వం గూర్చి వీరు తెలుసుకోవటం ద్వారా మరి ఆధ్యాత్మిక జీవితంలో జయకరంగా బతుకున్నట్లు సహాయం చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండును గాక. ఆమేన్. 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 ఆమేన్.